హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం సత్యనారాయణ. నమస్తే. సో యూజువల్గా ఇప్పుడు చాలామంది ఎర్లీ ఏజ్లోనే ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి, జాబ్స్ తెచ్చుకుంటున్నారు. అండ్ లర్నర్స్కి, బిగినర్స్కి, ఎవరైతే కొత్తగా ఇప్పుడు సంపాదించుకుంటున్నారో అట్ ఎర్లీ ఏజ్లో వాళ్ళందరికీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, అండ్ డబ్బుల్ని ఎలా జాగ్రత్త పరచుకోవాలి, వాటి మీద కొద్దిగా సూచనలు, సలహాలు ఇస్తారు. ఓకే ఇప్పుడు న్యూ జనరేషన్ అంటే ఏంది, మన హైదరాబాద్లోనే ఇప్పుడు నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొన్ని లక్షల కోట్లు అంటే ఇన్వెస్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ తోటి మాట్లాడడం జరిగింది. ఇలా ఒక్కొక్కటి ఏవైతే మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయో, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయో, ఫస్ట్ ఇండియాలో బెంగళూరు, సెకండ్ మనమే. అయితే ఇవైతే అంటే ఎక్కువ శాతం మనకు అంతకుముందు ఏదైతే గవర్నమెంట్ విలేజెస్లో డిస్టిక్లల్లా బీటెక్ కాలేజీలు పెట్టడం, వాళ్ళకి ఫీజులు గవర్నమెంటే పే చేయటం, తర్వాత దాంతోపాటు విలేజెస్లో డిస్టిక్లల్లో కూడా ఎడ్యుకేషన్ కోసం అంటే బీటెకే కామన్ అనమాట. ఒకప్పుడు మా అప్పుడు అంటే డిగ్రీ ఉండేది కామన్. ఇప్పుడు అంటే డిగ్రీ అంటే ఎక్కడో ఉండేది కాలేజ్ కూడా, ఇప్పుడు అట్లా లేదు. విలేజెస్ డిస్టిక్లో కూడా బీటెక్ కామన్ అయిపోయింది. ఇళ్ళలో ఎవరి ఇళ్ళలో చూసినా ఏంటంటే మాది బీటెక్ అని అంటున్నారు. అంటే మళ్ళీ వాళ్ళు ఏమవుతుంది, అందరూ హైదరాబాద్కి షిఫ్ట్ అవుతారు, అందరూ సాఫ్ట్వేర్లు. అంటే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే అయిపోతుందో బాగా కొంచెం సీనియారిటీ ఉండి మంచిగా నాలెడ్జ్ ఉండి మంచి ప్యాకేజ్ ఉన్న వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతారు, కెనడాకో యుఎస్కో వెళ్ళిపోతారు. ఇంకా మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా ప్యాకేజీలు వచ్చేస్తున్నాయి. ఏది హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం. హైదరాబాద్ రాగానే ఏమంటాం, సాఫ్ట్వేర్ జాబ్ అంటే అప్పటిదాకా స్టూడెంట్స్ ఉండి ఎకానమీగా ఇంట్లో వాళ్ళ మీద బడ్డెన్ తోటి ఖర్చులతోటి ఉన్నవాళ్ళు ఒక్కసారి 5 లక్షలు 10 లక్షలు 8 లక్షలు ప్యాకేజీ రాగానే వెమ్మటే ఫ్రీడమ్ అనగానే ఇంకా హైదరాబాద్లో ఏమన్నాను కానీ మా సాఫ్ట్వేర్ బెంగళూరు, పూణే, చెన్నై ఇట్లా చెప్పుకొస్తారు. వీకెండ్స్, సాటర్డే, సండే మంచిగా ఫైనాన్షియల్గా ఒక అవుతుంది అనగానే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ శాలరీ రాగానే ఇంట్లో వాళ్ళ కోసానికి కొన్ని అప్పులు ఉంటే తీర్చుకోవటం, ఆ విలేజెస్ వాళ్ళ అమ్మ నాన్న కోసం ఇంట్లోకి పెద్ద టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాష్లు, అంటే వాళ్ళని మంచిగా చూద్దాము అనేది. లేకపోతే ఆ ఇల్లు ఏమన్నా ఉంటే కొంచెం దాన్ని రిపేర్ చేయించడం, తగ్గిస్తారు ఫస్ట్. రైట్. ఇక తర్వాత ఏం చేస్తారు, ఇక సేవింగ్స్కి వెళ్ళాలన్నా మన షేర్ మార్కెట్. ఎందుకంటే ఒకప్పుడు పెద్దోళ్ళంతా కూడా ఈ పోస్ట్ ఆఫీసులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, లేకపోతే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీసులు, ప్రావిడెంట్ ఫండ్లు, ఇవే. ఇప్పుడు న్యూ జనరేషన్కి అది లేదు. ఎంతసేపటికి ఏంది 7%, 8% సంవత్సరం దాకా వడ్డీ ఉండటం, అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎంతసేపటికి ఏంటిది, ఇప్పుడు షేర్ మార్కెట్ అవేర్నెస్ రావటం. ఒకప్పుడు మాన్యువల్ ఉండేది, మాన్యువల్ లేదు ఇప్పుడు. అంత డిజిటల్ రావటం, అవేర్నెస్ రావటం. అంటే ఎప్పుడైతే టెక్నికల్గా వీళ్ళు అడ్వాన్స్ అయినరో ఎడ్యుకేషన్ పరంగా, మార్కెట్లో ఏమేమి గ్రోత్కి ఫ్యూచర్ ఉంటుంది, మన ఫండ్స్ని, సేవింగ్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చాలా అవేర్నెస్ రావడం జరిగింది. రైట్. ఇప్పుడు మనం ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లు అనేది చాలా వరకు లేవు. ఇప్పుడు బ్యాంకులలో కూడా వాళ్ళు చాలా కష్టపడుతారు ఏది ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కోసం. ఎందుకు చేయట్లేరు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కొత్త జనరేషన్కి. కాకపోతే సీనియర్ సిటిజన్లు వాళ్ళందరూ ఏమో రిస్క్ తీసుకోవటం ఎందుకు, షేర్ మార్కెట్ ఎప్పుడు ఉంటుందో ఏమవుతుందో అనేది జనరల్గా ఉంటుంది, వాళ్ళ వరకు ఏదో కంటిన్యూ ఉంటాయి. ఇప్పుడు కొత్త జనరేషన్కి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ లేదు కాబట్టి షేర్ మార్కెట్కి వస్తారు. ఈ షేర్ మార్కెట్లో ముందుగా మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే లెర్నర్స్, బిగినర్స్ ఫస్ట్ ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తారు. రెండోది, ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా లాస్ట్ ఇయర్ అయితే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ మినిమం 20-30 నుంచి నెలకి 10% ఇచ్చింది. లాస్ట్ ఇయర్ సిపిఎస్సి అని ఉంది, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. ఓన్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనే ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. అది మంత్లీ 10% ఇచ్చింది రిటర్న్స్. అంటే సంవత్సరానికి ఇచ్చే ఇంట్రెస్ట్ 1 మంత్కి ఇచ్చింది. సంవత్సరానికి కూడా 10% రావు బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ. 7-8% వస్తే ఎక్కువ. అటువంటిది అది 10% పర్ మంత్, అంటే 120% వితిన్ 1 ఇయర్లోనే 1 టైం రిటర్న్స్ ఇచ్చినాయి. వాటిని ఈటీఎఫ్లు అంటారు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, థర్డ్ వన్ వచ్చి
ఈటీఎఫ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కంటే మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే బెటర్. ఎలా అప్లై చేసుకోవాలి? రైట్. దీంట్లో ఈటీఎఫ్లో కూడా గోల్డ్ ఈటీఎఫ్ అని, సిల్వర్ ఈటీఎఫ్ అని, సెక్టార్ ఐటీ సెక్టార్ అనుకో, ఐటీ సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేయటం, లేకపోతే ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉంటుంది. ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో దాన్ని నిఫ్టీ బీస్ అంటాం, గోల్డ్ వచ్చి గోల్డ్ బీస్ అంటాం. అందులో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే నిఫ్టీతో పాటే మన నిఫ్టీ బీస్ పెరగటం, నిఫ్టీ ఈటీఎఫ్. ఐటీ సెక్టార్ ఇప్పుడు సపోజు అమెరికా ఎకానమీ బాగుంది అనుకోండి, వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గించారో ఐటీ సెక్టార్ బాగా బెనిఫిట్ అయింది. ఐటీ సెక్టార్ బెనిఫిట్ కాగానే ఐటీ ఈటీఎఫ్ కొనుక్కోవటం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు రియల్ ఎస్టేట్ సెక్టార్కి 3 కోట్ల ఇండ్లని విలేజెస్లో మేము కట్టించిస్తాను. అంటే ఏంది, కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్కి, రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి. అంటే ఏంది, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఏం జరుగుతుంది, సిమెంట్ అనుకోండి, స్టీలు, ఇసుక, కంకర, వైరింగ్లు, మీటర్లు, ఇంటీరియరు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అన్నిటికీ ఆర్డర్స్ వస్తాయి. ఇంకొకటి బడ్జెట్లో డిఫెన్స్ సెక్టార్కి ఇచ్చారు 4,50,000 కోట్లని కేటాయింపులు. ఈ 4,50,000 కోట్లు డిఫెన్స్ సెక్టార్ అనగానే దానికి సంబంధించిన షేర్లన్నీ కూడా పెరగటం మొదలు పెడతాయి. తర్వాత సోలార్ పవర్కి వాళ్ళు మన గవర్నమెంటు, ప్రతి స్టేట్ గవర్నమెంట్ 200 యూనిట్లు మీకు ఫ్రీగా ఇస్తామని చెప్తాయి. ఇప్పుడు కూడా విలేజెస్లో మీటర్ ఉంటే 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నది, సెంట్రల్ గవర్నమెంటు డైరెక్ట్ సోలార్ ప్యానల్సే పెడతారు మీ ఇంటి మీద, విలేజెస్లో, డిస్టిక్లల్లో. ఇక 200 యూనిట్లు లేదు. అదేదైతే పవర్ ఉంటుందో 24 hours ఇక సోలార్ తోటి నడుస్తూ ఉంటుంది. నీది ఫ్రీ వస్తుంది, ప్లస్ ఎంతైతే ఎక్స్ట్రా ప్రొడక్షన్ అయిందో అది గ్రిడ్కి వెళ్తుంది. మళ్ళీ గ్రిడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నీకు ఇన్కమ్ వస్తుంది, అది కూడా మనకే. అంటే గ్రిడ్కి నుంచి వెళ్ళిపోయిన కరెంటుని వాళ్ళు కొనుక్కొని ఇస్తారు. అయితే ఈ సోలార్ ప్యానెల్ పెట్టిన దానికి సబ్సిడీ ఇస్తారు. సోలార్ ప్యానెల్ పెట్టిన దానికి ఏవైతే ప్యానల్స్, ఫ్రేమ్లు, వైరింగ్లు, మీటర్లు, ఆ కంపెనీలన్నిటికీ ఆర్డర్స్ ఉంటాయి. అంటే ఆ షేర్లు అన్నీ పెరగటం మొదలు పెడతాయి. మన పని ఏంటిదిగా, ఈటీఎఫ్లకు వచ్చేటప్పటికి ఐటీ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లు, ఒక 8 ఈటీఎఫ్లు ఉంటాయి. అవి కొనుక్కోవచ్చు సింపుల్గా. ఇది మంచిగా రావాలి అని అంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి తర్వాత ఐపీఓలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో విపరీతంగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు అంటారు, ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లు. ఇప్పుడు మొన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చింది, బజాజ్ గ్రూప్ నుంచి 150% ఇచ్చింది విత్ ఇన్ 3 daysలో. అంటే మన పని ఏంటిది అంటే అబ్జర్వ్ చేయాలి, చూసుకోవాలి, చేయాలి. ఇది ఐపీఓలో కూడా మంచి పైసలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ మనకు మీరు అన్నట్టు ఫిక్స్ ఎఫ్డీలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎలాగొచ్చాయో మీరు అన్నట్టు ఈటీఎఫ్లు అండ్ ఐపీఓలు వచ్చాయి. సో బెస్ట్ అనమాట ఇవి. ఈటీఎఫ్, ఐపీఓలు బెస్ట్. కానీ ఐపీఓలు అలాట్మెంట్ రావు. ఒకటి వచ్చినా మీకు 150% వస్తుంది. వచ్చింది అనుకోండి, మనము ఒక 5-6 ఏళ్ళ పైసలు మనకి 1 yearలో వచ్చింది. 1 yearలో కాదు, 1 weekలోనే వస్తాయి. సో బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా ఎవరైనా లెర్నర్స్, బిగినర్స్ ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళ శాలరీని అనుకున్న వాళ్ళకి ఇవి బెస్ట్ ఆఫర్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ. థ్యాంక్ యూ.